నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో దోస్తీ, కేరళంలో కుస్తీ. ఇక్కడేమో స్నేహం, అక్కడేమో కయ్యం. కేరళం సాక్షిగా ఇండియా కూటమిలో లుకలుకలు బయటపడ్డాయి. కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్య హస్తినలోనూ గ్యాప్ పెరిగినట్టయింది. మోదీ, విజయన్ సోదరులు అన్న రేవంత్ కామెంట్స్ పై కామ్రేడ్లు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఇంతకీ బీజేపీ, సిపిఎం మధ్య బంధం నిజమేనా? లెఫ్ట్ రైట్ మధ్య రహస్య పొత్తుందా? సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలో నిజమెంత? తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలవుతున్నాయా? కేరళలో 5 గ్యారెంటీల కథ ఏంటి? ఓట్ల కోసం, సీట్ల కోసం ఎందుకు ఈ పాట్లు? కలహాల కాపురంపై వాటి స్పెషల్ డిబేట్. కేరళంలో అధికార ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. 2021లో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ చారిత్రాత్మక విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఈసారి తిరిగి పుంజుకోవాలని యూడీఎఫ్ చూస్తోంది. బీజేపీ తన ఓటు బ్యాంకును పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. అయితే మలయాళీల ఎన్నికల ప్రచారం హీటెక్కింది. కాంగ్రెస్ తరపున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కేరళంలో దుమారం రేపుతున్నాయి. ప్రధాని మోదీ, కేరళ సీఎం విజయన్ ఇద్దరూ ఒకటేనని ఆయన విమర్శించారు. పినరాయి విజయన్ను కేసీఆర్తో పోల్చారు. కమ్యూనిస్ట్ మోదీ, కమ్యూనిస్టు విజయన్ ఇద్దరూ ఓడాలన్నారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మోదీని పెద్దన్నగా పిలిచింది రేవంతేనని ఆయన గుర్తు చేశారు. విజయన్పై వ్యక్తిగత విమర్శలు చేయడం రాజకీయ అవకాశవాదమేనని ఫైర్ అయ్యారు జాన్ వెస్లీ. పేదల ఇళ్లను కూల్చుతున్నదెవరో ప్రజలందరికీ తెలుసన్నారు. మరోవైపు రేవంత్ వ్యాఖ్యలపై తెలంగాణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పనిచేస్తున్నారని, జాతీయ స్థాయిలో కూడా ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. కమ్యూనిస్టులపై వ్యక్తిగత దాడి చేయడం వల్ల బీజేపీకే లాభం చేకూరుతుందని హెచ్చరించారు కూనంనేని. పినరాయి విజయన్ ప్రభుత్వం కేరళం వ్యాప్తంగా సంపూర్ణ పేదరికాన్ని నిర్మూలించింది. దేశంలో అలా చేసిన ఏకైక ప్రభుత్వం అదే. ఎల్డీఎఫ్ సర్కార్ సంక్షేమ చర్యలను నీతి ఆయోగ్ కూడా గుర్తించింది. మానవ అభివృద్ధిలో టాప్ ర్యాంకులను దక్కించుకుంది. విద్య, ఆరోగ్యం, రోడ్లు, వంతెనలు, ఓడరేవులు, విమానాశ్రయాలు, ఐటీ రంగాల్లో లక్షల కోట్లతో అభివృద్ధి పనులు చేసింది. అమర్త్యసేన్, రోమిలా థాపర్ వంటి మేధావులు ఎల్డీఎఫ్ పాలనకు కితాబిచ్చారు. విద్యారంగంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది సిపిఎం ప్రభుత్వం. దేశంలోని ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు ఉచిత విద్యను అందిస్తున్న తొలి రాష్ట్రంగా విజయన్ ప్రభుత్వం నిలిచింది. కేరళ మోడల్తో తెలుగు రాష్ట్రాల్లోనూ ఉచిత విద్య డిమాండ్ పెరిగిపోతోంది. నాణ్యమైన ఉచిత విద్యను, మెరుగైన వైద్యాన్ని అందించాలని తెలంగాణ సమాజం కోరుకుంటోంది. అయితే పాలకుల చిత్తశుద్ధిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉచిత విద్య కలేనా? ఎడ్యుకేషన్, హెల్త్ మాఫియాను అంతం చేయాలంటే ఏం చేయాలి? అసలు 6 గ్యారెంటీలు అమలయ్యేనా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ప్రజాకర్షక మేనిఫెస్టోతో ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డాయి పొలిటికల్ పార్టీలు. కేరళంలో గ్యారంటీలనే నమ్ముకుంది కాంగ్రెస్. 5 హామీలతో క్యాంపెయిన్ చేస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో 5 గ్యారంటీలు, తెలంగాణలో 6 గ్యారంటీలు హస్తాన్ని అధికారంలోకి తీసుకొచ్చాయి. దీంతో గ్యారంటీల ఫార్ములానే రాహుల్ గాంధీ ఫాలో అవుతున్నారు. అలాగే తెలంగాణ, కర్ణాటక నేతలతో ప్రచారం చేయిస్తూ ఉన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కాలేజీలకు వెళ్తున్న అమ్మాయిలకు నెలకు 1000 రూపాయల ఆర్థిక సాయం, పెన్షన్ 3000కు పెంపు, ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమాను అందిస్తామంటోంది కేరళం కాంగ్రెస్. అలాగే యువత వ్యాపారాలు చేసుకోవడానికి వీలుగా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్తోంది. ఏప్రిల్ 9న కేరళం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. 10 ఏళ్లుగా పాలిస్తున్న కామ్రేడ్లు హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. ఎలాగైనా మలయాళీల మనసు గెలవాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. అందుకే పాంచ్ పటాకా అంటూ ప్రజల్లోకి వెళ్తోంది హస్తం. రైట్, ఈ కలహాల కాపురంపైనే ఇవాళ మన డిబేట్లో కూడా డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు అండ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ ప్రముఖ అనలిస్ట్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు అండ్ బీఆర్ఎస్ నాయకుడు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. నమస్కారం అండి అందరికీ. నమస్కారం. రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు మీతో స్టార్ట్ చేద్దాం.
నేషనల్ లెవెల్లో ఇండియా కూటమిలో కమ్యూనిస్టులతో కలిసి మీరు అడుగులు వేస్తూ ఉంటారు. ఒకళ్ళ భుజాలు ఒకళ్ళు ఆనించుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి, రాష్ట్రాలకు వచ్చేసరికి, కేరళానికి ప్రత్యేకించి వెళ్ళేసరికి వాళ్ళని మోదీ అలాగే పినరయ్ విజయన్ ఇద్దరూ సోదరులే, విజయన్కు ఓటేస్తే మోదీకి వేసినట్టే అని వాళ్ళిద్దరు పొలిటికల్ బ్రదర్స్ అని ఈ రకంగా విమర్శిస్తూ ఉంటారు. అంటే ఈ రకంగా జాతీయ స్థాయిలో ఒకలాగా, రాష్ట్రానికి వచ్చేసరికి మరోలాగా ఉండడం కాంగ్రెస్ సిద్ధాంతమా? మీ సిద్ధాంతం రాష్ట్రానికి ఓ రకంగా ఉంటుందా అని చాలా అనుమానాలు, ఆందోళనలు కూడా ఉన్నాయి. ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ అండి, రోజా గారికి, అదేవిధంగా వెంకటరెడ్డి గారికి, రామ్మోహన్ రావు గారికి, ఇతర పెద్దలకు. చాలా స్పష్టంగా ఇప్పుడు రోజా గారు అది ఎట్లుంటుంది అంటే, పొత్తు అనేది సబ్జెక్టు కండిషన్. 100% పొత్తు, అబ్సల్యూట్ పొత్తు అనేది ఎక్కడా లేదు. మనం చూసాము తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సిపిఐ పొత్తు పెట్టుకున్నా కూడా మా ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో సిపిఐ ఎలక్షన్ ముందు సిపిఐ కాంగ్రెస్ కూడా వేరువేరుగా పోటీ చేసినాయి, తర్వాత కలిసిన అది వేరే విషయం. అంటే 100% అబ్సల్యూట్ పొత్తు ఉండదు కదా. ఇవాళ కేరళ ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా పోటీ సిపిఎంకి మాకే అక్కడ పోటీ ఉంది. గత 2 పర్యాలు కేరళ ముఖ్యమంత్రిగా పినరయ్ విజయన్ గారు మరి అక్కడ గెలిచారు. అది ఎల్డీఎఫ్ ప్రభుత్వం. అక్కడ యూడీఎఫ్ అనేది మాది స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి అక్కడ తప్పని పరిస్థితులు అనివార్యంగా మేమే పోటీ పడాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ బీజేపీ అనేది నామమాత్రమే కాబట్టి మేము ఖచ్చితంగా దాన్ని తిరిగి మళ్ళీ అంటే మేము చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో అక్కడ మేము టఫ్ ఫైట్ చేయాలని ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ ఏంటంటే అక్కడ కొన్ని పోలికలు ఉన్నాయి. వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు ఊరికనే ఏమన్నా 10 సంవత్సరాలు అక్కడ కేసీఆర్, మన తెలంగాణలో కేసీఆర్ పాలించినట్టుగా అక్కడ కేరళంలో కూడా మరి పినరయ్ విజయన్ గారు కూడా మరి 2 times పాలించారు. ఆయన కూడా మనం చాలా స్పష్టంగా గమనించాం. సో అట్లాంటి పోలికలు ఉన్నాయి. అందువల్ల ఈ కమ్యూనిస్ట్ అయినటువంటి మోడీ గారు, అదేవిధంగా కమ్యూనిస్ట్ అయినటువంటి పినరయ్ విజయన్ గారు ఇద్దరు కూడా కలిసి మరి వాళ్ళిద్దరు అక్కడ కేరళని ఏం చేస్తారు, మళ్ళీ పుట్టి ముంచుతారని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఇద్దరిని మరి కమ్యూనిస్ట్ ఇద్దరు కలిపి కూడా బ్రదర్స్ అనడం జరిగింది. ద్వారా అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పెద్దన్న అని మోడీ గారిని అన్న ఉద్దేశం ఏంటంటే ఆయన జాతీయ నాయకుడు కాబట్టి పని చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు అదొక మామూలుగా పని కోసం పోయినప్పుడు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు ఏంటంటే ఎన్నికల పరంగానే మాట్లాడాల్సి ఉంటుంది. అంటే ఎన్నికల్లో ఒక అన్న, ఎన్నికలు లేనప్పుడు ఇంకో అన్న వస్తారా అండి? అంటే ఎన్నికలు కదా మేడం, ఇప్పుడు ఎన్నికలప్పుడు పొత్తులు ఉండవు కదా. అక్కడ బీజేపీ తోటి మేము అధికారికంగా ఏంటంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన అన్నా అని అన్నారు, పెద్దన్న అని మోడీ గారిని అన్నారు తప్ప రాజకీయంగా కాదు కదా అది. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి, కేరళలో హోరాహోరీ పోటీ జరుగుతుంది. 140 అసెంబ్లీ స్థానాలను దాదాపు 71 స్థానాలు గెలుచుకున్న వాళ్ళు అక్కడ ముఖ్యమంత్రి అవుతారు. మరి మేము కాంగ్రెస్ పార్టీ అక్కడ మేము జెండా బాలన ఉద్దేశంతో మా కాంగ్రెస్ పార్టీ కూడా మేము చాలా తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణలో ఏదైతే 6 గ్యారెంటీలు, అదేవిధంగా మేము కర్ణాటకలో 5 గ్యారెంటీలు పెట్టాం. ఇక్కడ కూడా మళ్ళీ ఇందిరమ్మ 5 గ్యారెంటీల స్కీమ్ ని మేము అక్కడ కేరళ రాష్ట్రంలో మేము పెట్టాలని చూస్తున్నాం అక్కడ మేడం. అయితే అదే ఇప్పుడు చాలా చర్చనీయాంశం అయింది మధ్య శ్రీనివాస్ రెడ్డి గారు. ఏంటంటే ఏ ధైర్యంతో 5 హామీలను వెళ్తున్నారు అంటే, తెలంగాణలో మీరు మోడల్ గా చూపిస్తున్నారు. అక్కడికి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణని నేను ఏ రకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఏమి హామీలు ఇచ్చాను, ఏమేం చేస్తున్నానని చాలా బాగా ఊదుతున్నారు. కానీ ఇక్కడ చూస్తే రియాలిటీ ఏంటి, మీరు ఎంతవరకు అమలు చేశారు అనేది ప్రజలందరికీ తెలుసు. ప్రతిపక్షాలు కూడా గగ్గోలు పెడతా ఉన్నాయి. మరి మీరు ఏ ధైర్యంతో మళ్ళీ అక్కడికి 5 గ్యారెంటీల హామీతో మీరు గెలుస్తారనేటువంటి హామీలు ఇస్తా ఉన్నారు? అది ఒక సక్సెస్ ఫార్ములా మేడం. అక్కడ ఏంటంటే మేము మా 5 గ్యారెంటీలు ఏంటంటే మహిళలకు కూడా ఉచిత బస్సు ప్రయాణం, కాలేజీకి వెళ్తున్న అమ్మాయిలకు నెలకు 1000 రూపాయల పెన్షన్, అదేవిధంగా మరి ఆల్రెడీ ఉన్నటువంటి పెన్షన్ 3000 రూపాయలకు పెంచడం, ప్రతి కుటుంబానికి కూడా 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా, అదేవిధంగా మరి యువత వ్యాపారం చేసుకోవడానికి వీలుగా 5 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు, ఇవన్నీ కూడా మేము అక్కడ పెట్టుకుని 5 గ్యారెంటీలు, ఇందరం 5 గ్యారెంటీలు పెట్టాం. సో ఇవన్నీ కూడా అక్కడ సక్సెస్ ఫార్ములా. ఇప్పుడు ఎలా ఉందంటే ఎట్టి పరిస్థితులు కూడా ప్రపంచం ఏ విధంగా కూడా మన భారతదేశంలో మరీ ముఖ్యంగా మనం చూస్తున్నాము. ఖచ్చితంగా ఎంత అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కూడా సంక్షేమం అనేది ఉన్నది. అంటే అది ఫండమెంటల్ డ్యూటీస్ కిందకు వస్తుంది, భారత రాజ్యాంగంలో ఉన్నది. అది కొత్త ఏం కాదు. ఇక్కడ అంటే ప్రజల యొక్క సంక్షేమాన్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజా ప్రభుత్వాల మీద ఉన్నది. కాబట్టి అక్కడ కూడా మేము తెలంగాణలో 6 గ్యారెంటీలు, అదేవిధంగా కర్ణాటకలో 5 గ్యారెంటీ లాగా మరి కేరళ రాష్ట్రంలో కూడా 5 గ్యారెంటీలు పెట్టాలని చూస్తున్నాం. ఇక్కడ మేము ఉన్నటువంటి ఆర్థిక సోర్సెస్ తోటి, ఇక్కడ మేడం మేము ఉన్నటువంటి ఆర్థిక సోర్సెస్ తోటి చాలా వరకు కూడా ఇక్కడ సక్సెస్ అయ్యాము. మనం కూడా చూసాం కదా, మన బడ్జెట్ లో కూడా చాలా స్పష్టంగా ఎలకేషన్ చేయడం జరిగింది. మనకు ఉన్నటువంటి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అదేవిధంగా 500 రూపాయల సిలిండర్ గ్యాసే కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా ఇంధనం మిల్లు చూడండి. ఇవాళ పేదవాళ్ళు కలగన్నటువంటి ఇంధనం మిల్లు మనం ఈజీగా చేయడానికి అవకాశం ఉంది. ఇవాళ దాదాపు ఈ 2 సంవత్సరాల 3 నెలల కాలంలో 4 నెలల కాలంలో దాదాపు 4,60,000 ఇండ్లు మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మా రెవెన్యూ మినిస్టర్ గారు, రోడ్డు నిర్మాణ శాఖ మంత్రి గారు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ నెల ఏప్రిల్లో కూడా మళ్ళీ కొత్తగా కూడా 1,12,000 నూతన గృహాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. సో అదే విధంగా మరి ఉచిత బస్సు ప్రయాణం కూడా మహిళలకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కల్పించినటువంటి చరిత్ర ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఉంది. సో ఇవన్నీ ఏంటంటే ఇవాళ
ప్రజల సో సంక్షేమం కూడా కర్ణాటకలో తెలంగాణలో మీకు ఏదైతే సక్సెస్ ఫార్ములాగా ఈ గ్యారంటీస్ నమ్ముకుంటున్నారో కేరళలో కూడా మీకు అదే కలిసి వచ్చేటువంటి అంశంగా ఉంటుంది అని అంటారు. రైట్ ఎస్ బీజేపీ నాయకులతో మాట్లాడారు. వెంకటరెడ్డి గారు, కేరళలో కాంగ్రెస్ కమ్యూనిస్టులు కొట్టుకుంటున్నారు ప్రతిపక్షాలు అయి ఉండి, అక్కడ ఏమో మిత్రపక్షాలు, ఇక్కడికి వచ్చేసరికి ఏమో ప్రతిపక్షాలు జాతీయ స్థాయిలో. సో ఎలా చూస్తున్నారు ఈ కాపురాన్ని, ఎలా చూస్తున్నారు? అంటే ఇక్కడ ఏమో పెద్దన్న అంటే ఏదో మేము ఆయన పెద్ద అని కాబట్టి ప్రధాని కాబట్టి పెద్దన్న అన్నాము, అదేమి ఎన్నికలప్పటికి వచ్చేసరికి వేరే వాళ్ళిద్దరూ బ్రదర్స్ అని చెప్పేసి అని అంటున్నారు. అవును, ముందుగా మీకు అలాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానల్ శ్రీనివాస్ రెడ్డి గారికి, రామ్మోహన్ రావు గారికి నమస్కారం. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోటీ చేసినా, ఏ రాష్ట్రంలో పోటీ చేసినా కూడా నేనే ముందు ఉండాలి, నా ఫార్ములానే ముందు ఉండాలి, నేనే గెలవాలనే ఆలోచనతో రాహుల్ గాంధీ కంటే ముందు ఒక చెయ్యి ముందు ఎత్తుకొని ముందు పోతూ ఉన్నారు. ఇదంతా కూడా అంటే పూటకో మాట, పట్టణానికి ఒక మాట, రాష్ట్రానికి ఒక మాట, దేశాల్లో ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఒక మాట, ఎన్ని కూడా అంటే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. నిలకడలేని మాట. నాకు అర్థం కాదు. అందరికీ తెలిసేది జగమెరిగిన సత్యం. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎక్కడన్నా అమలైనయా? 6 గ్యారెంటీలో 13 అంశాలు ఉంటే ఆ 3 అంశాలు ముందు తీసుకొచ్చారు తప్పితే ఎక్కడన్నా ఇంకా 10 అంశాలు అట్లాగే ఉన్నాయి. కానీ అక్కడ పోయి ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి గారు కేరళకు పోయి, మేము అన్నీ చేసినాం, 6 గ్యారెంటీలు సమర్థవంతంగా అమలు చేస్తూ ఉన్నాం, మీరు రండి వచ్చి చూడండి అని చెప్తా ఉన్నాం. నేను అడుగుతూ ఉన్నాను నిజంగానే. కేరళ వాళ్ళని మొత్తం కూడా మేము కావాలంటే మీకు మేము ట్రాన్స్పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాం, మీరు రండి ఒకసారి వచ్చి చూడండి, ఊర్లలోకి వచ్చి చూడండి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తూ ఉంది, ఏ విధంగా ముందుకు పోతూ ఉందో. టోటల్గా పచ్చి అబద్ధాలతో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇదే విధంగా మహారాష్ట్రలో కూడా మాట్లాడారు. మహారాష్ట్ర ఎన్నికలు ఇదే విధంగా మాట్లాడారు. అక్కడ కూడా 6 గ్యారెంటీలు ఇస్తాం, మమ్మల్ని గెలిపించంటే వాళ్ళని పంపించేశారు. అదేవిధంగా బీహార్లో కూడా అదే పని చేశారు. అక్కడ కూడా ప్రయత్నం చేశారు, 6 గ్యారెంటీలు అమలు చేయాలి, 6 గ్యారెంటీలతో మేము గెలవాలి అని చెప్పి ఆలోచనతో అక్కడ కూడా చేశారు. దీనికంటే ముందు కర్ణాటకలో ఇచ్చారు. కర్ణాటకలో ఏమైంది అందరికీ తెలుసు. కర్ణాటకలో అట్టర్ ఫ్లాప్, ఫెయిల్యూర్ అయిపోయింది. 6 గ్యారెంటీలు పనికి రాకుండా పోయినాయి, అమలు ఇంతవరకు చేయలేదు దాన్ని కూడా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అదేవిధంగా జరుగుతూ ఉంది. మీరు ఇస్తున్న రైతులకి 15,000 రూపాయలు ఇస్తున్నారు, ఎకరానికి 12,000 తీసుకొచ్చారు. 4 సార్లు ఇవ్వాల్సింది ఒక్కసారి ఇచ్చి 9,000 కోట్ల రూపాయలు ఇచ్చి 3 సార్లు ఎగ్గొట్టారు. దగ్గర 27,000 కోట్ల రూపాయలు ఇప్పుడు బాకీ ఉన్నారు రైతులకి. రైతు కూలీలకి 12,000 రూపాయలు ఇస్తున్నారు, కౌలు రైతులకి 12,000 రూపాయలు ఇస్తున్నారు, మహిళలకి 2,500 రూపాయలు ఇస్తున్నారు, వృద్ధులకి 2,000 నుంచి 4,000 రూపాయలు పెంచుతా అని చెప్పారు, అమ్మాయిలకి స్కూల్ ఇస్తున్నారు, కులం బంగారం ఇస్తున్నారు, 1,00,000 రూపాయలు. రకరకాలుగా అబద్ధాలు చెప్పి మోసం చేసుకుంటూ తెలంగాణ ప్రజల్ని ఇప్పుడు పోయి కేరళలో అదే 6 గ్యారెంటీలు మేము అమలు చేస్తున్నాం, మీరు పోయి చూసినామంటారా? ఎన్ని నాకు అర్థం కాదు. విచిత్రంగా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. ఈ విధంగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు చీకొడతారు. మీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి, కనీసం మీకు కొంత ఉన్న ఓటు బ్యాంక్ అన్న మీరు సాధించుకుంటారు కేరళలో. రెండో పాయింట్ ఏంటంటే, కేరళలో పోయి మోడీ గారు విజయన్ మిత్రులా, ఎక్కడన్నా ఈ భారతదేశంలో ఎక్కడన్నా కమ్యూనిస్ట్ పార్టీ తోటి బీజేపీ పార్టీ పొత్తు పెట్టుకుందా? ఎవరిని అడుగుతారా? పోనీ చిన్న పిల్లగాని దగ్గర నుంచి 12 సంవత్సరాల పిల్లగాని దగ్గర నుంచి 75 ఏళ్లతోటి ఎవరిని అడగండి. ఆ మధ్యలో విజయన్ పైన ఉన్నటువంటి అవినీతి ఆరోపణలపై ఎందుకు మరి డెఫినెట్గా చేస్తాం, డెఫినెట్గా ఎప్పటి వరకు చేస్తాం. ఇప్పుడు మేము కూడా అధికారంకి రావాలి, ఈ రాష్ట్రంలో కేరళ రాష్ట్రంలో అధికారం రావాలి. మొట్టమొదటిసారిగా తిరువనంతపురంలో మేయర్ స్థానాన్ని మేము సాధించుకున్నాం, మేయర్ని గెలిపించుకున్నాం. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ. మీరు చర్యలు తీసుకొని ఉంటే మీకు ఈజీ అయ్యేదేమో కదా. డెఫినెట్గా ఇప్పుడు కూడా అవుతుంది, ఎందుకంటే ఈజీ అయ్యేది కదా. ఇప్పుడు కూడా అవుతుంది, ఇప్పుడు కూడా డెఫినెట్గా చర్యలు తీసుకుంటాం. కేరళలో భారతీయ జనతా పార్టీ రావాలని చెప్పి కేరళ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు, అదేవిధంగా పనిచేస్తూ ఉన్నాం. అందుకే కదా తిరువనంతపురంలో ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆ మేయర్ స్థానం సంపాదించుకున్నాం. అంటే కేరళ ప్రజలు ఏ విధంగా మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని ఏ విధంగా ఆదరిస్తూ ఉన్నాం. ఎందుకంటే అభివృద్ధి సంక్షేమ పథకాలు చూస్తాం. మేము పూటకో మాట గంటకో మాట మేము మాట్లాడడం ఇష్టం వచ్చినట్టుగా. మీకు ఒకటి వీళ్ళకి కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతం ఉండదు, కాంగ్రెస్ పార్టీకి కనీసం జెండా ఉండదు, ఎజెండా ఉండదు. వాళ్ళ యావంతా కూడా అధికారంలోకి రావాలనే ఆలోచనతోటి పూటకు మాట మాట్లాడుతూ ఉంటారు ముఖ్యమంత్రి గారు. మన తెలంగాణ రాష్ట్రంలో అదే జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా మీకు అధికార కాంక్ష లేదా? అధికార కాంక్షతో పాటుగా అధికార కాంక్ష ఎందుకు ఉంటుందంటే, అధికారంలోకి వస్తే అభివృద్ధి ఇంకా వేగంగా చేసుకోవచ్చు, సంక్షేమ పథకాలు ముందు తీసుకెళ్ళొచ్చు ఆలోచనతో మేము చేస్తూ ఉంటే, వీళ్ళు అది కాదు. అధికారం రావడానికి మేము ఏమైనా మాట్లాడతాం, ఏ పచ్చి అబద్ధాలను మాట్లాడతాం, తెలంగాణ ప్రజల్ని, భారతదేశ ప్రజలు మొత్తాన్ని కూడా మోసం చేస్తామని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకొని కూర్చున్నారు. ఆ విధంగానే ముందుకు పోతున్నారు తప్పితే ఎక్కడ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మీరేమన్నా ఎక్కడైనా డిబేట్ చేద్దామా?
రేవంత్ రెడ్డి గారు వస్తారా, రాహుల్ గాంధీ గారు వస్తారా, రకరకాల డిక్లరేషన్లు పెట్టిరే. మీరే రాహుల్ గాంధీ గారు సంతకం తీసుకొని మళ్ళీ అశోక్ నగర్కి వస్తారా? పోనీ కనీసం నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు 4,000 రూపాయలు, తర్వాత వికలాంగులకు ఇస్తాను 6,000 రూపాయలు. ఎక్కడ పోయినాయి? ఇవన్నీ కూడా చేయకుండా మమ్మల్ని గెలిపించండి, కేరళలో కూడా మమ్మల్ని గెలిపించండి, అక్కడ కూడా మేము వస్తామంటే వీళ్ళే ఇప్పటిదాకా యూడిఎఫ్ కానీ ఎల్డిఎఫ్ కానీ మిత్రులు వీళ్ళంతా కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు, బై ఎలక్షన్ వచ్చినప్పుడు, లేకపోతే మున్సిపల్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నారు వీళ్ళు? కమ్యూనిస్ట్ పార్టీలతో కాదా? మళ్ళీ ఇక్కడ కాకుండా అక్కడ పోయి కమ్యూనిస్టు మాది కాదు, మాతో పొత్తు పెట్టుకోరు, భారతీయ జనతా పార్టీ ఉంటుందని చెప్పి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. పొత్తు పెట్టుకోవడము అది వేరే విషయం. మరి బీజేపీ కూడా ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకొని ముందు వైరి పార్టీలతోనే ఎన్నికల తర్వాత మీరు అందరూ ఒకటయ్యి మళ్ళీ అధికారం చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలతో ఇప్పటిదాకా మేము పెట్టుకోలేదు ఎప్పుడు కూడా జీవితంలో. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీని ఎలిమినేట్ చేయాలనే ఆలోచనతోటే మేము ముందుకు పోతా ఉన్నాం. వాళ్ళకి సిద్ధాంతం లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వచ్చారు. వెస్ట్ బెంగాల్ ఏమైంది, అస్సాం ఏమైంది, మణిపూర్ ఏమైంది? మణిపూరు కమ్యూనిస్ట్ పార్టీకి కంచుకోట. అలాంటి పార్టీని నామరూపాలు లేకుండా చేసినాం. భారతీయ జనతా పార్టీ గెలిపించుకున్నాం అక్కడ. అదేవిధంగా కేరళ రాష్ట్రంలో కూడా కేరళ ప్రజలు కూడా వివేకవంతులయ్యారు. అప్పట్లాగా ఎవరు చెప్పినా, విజయన్ చెప్పినా, లేకపోతే రేవంత్ రెడ్డి చెప్తున్నావు, లేకపోతే రాహుల్ గాంధీ చెప్తున్నావు వినే ఆలోచనలు లేరు వాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ గెలిపించడానికి కంకణం కట్టుకున్నారు. మీరు 5 గ్యారెంటీగా 6 గ్యారెంటీలు మరి ఒకటి తగ్గించుకొని 5 గ్యారెంటీలు ఎందుకు పెట్టు నాకు అర్థం కాలేదు. కానీ 6 గ్యారెంటీలు పెడితే మరి ఇంకా మమ్మల్ని చీకొడతారని చెప్పో, లేకపోతే ఇంకోటో కానీ అది తెలియదు. కానీ ఈ 6 గ్యారెంటీలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయలేని పరిస్థితి కనపడతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని చీకొట్టే అవకాశాలు ఉంటాయి. ఒక డిమాండ్ చేస్తాను కాంగ్రెస్ పార్టీని, ఇలాంటి పచ్చిపద్ద అలవి కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అవన్నీ కాదు. అది 400 అంశాలు, 6 గ్యారెంటీలు, ఎన్ని అంశాలు ఉన్నాయండి చెప్పుకోవడానికి ఒక 2-3 గంటలు పడుతుంది. అలాంటివి మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే తెలంగాణ ప్రజలు చీకొడతా ఉన్నారు. ఇంకా ఎల్చల్ దత్తాత్రేయ గారితో మాట్లాడదాం. దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి పేరు మార్చుకున్న తర్వాత జాతీయ పార్టీగా ప్రకటించుకున్నారు. సో ఇక జాతీయ స్థాయిలోకి వెళ్తారు. మీరు కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ ఉంటుంది అని అనుకున్నారు. కానీ పక్కన పొరుగు రాష్ట్రం కేరళలో ఈ రకమైనటువంటి పెద్ద రాజకీయ యుద్ధం జరుగుతూ ఉంటే బీఆర్ఎస్ ఉనికి ఎక్కడ? సైలెంట్గా ఉన్నారు. మేడం ప్రస్తుతం గుడ్ ఈవినింగ్ అండి మీకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి. భారత రాజకీయ వ్యవస్థలో అన్ని సమయాలు ఒకే తీరు ఉండవు మేడం. కొంత సందర్భాలను ఆచితూచి అడిగేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ని దృష్టిలో పెట్టుకొని మీకు దేశవ్యాప్తంగా కూడా ఇలాంటివి ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక అడుగు ఇప్పుడు మేము ఒక అడుగు వెనకేసాము. రాష్ట్ర రాజకీయాల మీద పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేసినాం. ఒకటి. రెండోది, మనం ఇవాళ మాట్లాడుకుంటున్న డిబేట్ అంశానికి వస్తే దేశవ్యాప్తంగా ఉచితాలపైన ఇవాళ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు దేశవ్యాప్తంగా ఒక ఒరవడిని కొనసాగించాలనుకుంటుంది. కర్ణాటకతో మొదలెట్టినటువంటి ఆ ఒరవడి అస్సాం వరకు రీచ్ అయింది. అయితే కేరళలో జరుగుతున్నటువంటి ఎన్నికలను ఒకసారి మనం బేరీజు వేసుకుంటే ముందస్తుగా జరుగుతున్న ఎన్నికలు కాబట్టి యూడిఎఫ్లో భాగస్వామిగా ఉంది. దే ఆర్ నాట్ కాంటెస్టింగ్ డైరెక్ట్లీ, దే ఆర్ ఏ పార్ట్ ఆఫ్ యూడిఎఫ్లో భాగంగా ఉండి మేము యూడిఎఫ్ యూనిట్గా కమిటీగా వస్తే కేరళ ప్రజలకు మేము ఏమేమి ఇస్తామంటున్నారు? సంక్షేమ పెన్షన్లను యథావిధిగా కొనసాగిస్తామంటున్నారు. అట్లాగే ఆడపిల్లలకు కూడా పెంచుతున్నారు. అదే సంక్షేమ పథకాలు పెంచవచ్చు, బట్ అయితే ఆడపిల్లలకు మాత్రం ప్రత్యేకంగా స్కూల్కు కాలేజీకి వెళ్తున్న ఆడపిల్లలకు మాత్రం 1,000 రూపాయలు ఇస్తామంటున్నారు. సంక్షేమ పెన్షన్లను 3,000కు పెంచుతామంటున్నారు. అట్లాగే ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా ఇస్తామంటున్నారు. అట్లాగే యువ ఔత్సాహికులందరికీ కూడా 5 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్తున్నారు. సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామనేటువంటి ప్రధాన అంశాలతో వెళ్తా ఉన్నారు. అయితే మనం ఒకసారి ఎన్నికల సరళిని పరిశీలిస్తే కర్ణాటక రాష్ట్రం నుంచి మొదలుకొని ప్రజెంట్ అస్సాం వరకు పరిశీలిస్తే ఏ రాష్ట్రాలలో ఈ కాంగ్రెస్ పార్టీ ఈ 6 గ్యారెంటీలు, 5 గ్యారెంటీలు, హర్యానాలో 7 గ్యారెంటీలు ఇచ్చింది. అట్లాగే మధ్యప్రదేశ్లో కావచ్చు, ఆ తర్వాత మిగతా రాజస్థాన్ లాంటి, మధ్యప్రదేశ్ లాంటి, హర్యానా లాంటి రాష్ట్రాల్లో కావచ్చు. ఇక్కడ కేవలం 2 రాష్ట్రాల్లో, ఒకటి ఎన్నికలు జరిగిన సమయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి రోజా గారు. ఎన్నికలు జరిగిన సమయం కర్ణాటక జరిగిన ఇమీడియట్ 4 to 5 months తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కర్ణాటకను చూసి, ఇప్పుడు ఏమంటారంటే తెలంగాణలో ఒక సామెత ఉంది,
బోడిగుండుకు మోకాలకు బోడిగుండుకు పెట్టినట్టుగా, అట్లాగే మోచేతికు తేనె రాసి నాలుకతో నాకమన్నట్టుగా, అట్లాగే తెలంగాణ ప్రజలకు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అద్భుత దీపం, అరచేతుల్లో అద్భుత దీపాన్ని సూచించే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఆఫ్టర్ కర్ణాటక, ఆఫ్టర్ తెలంగాణ, హర్యానా వాళ్ళకు అడ్రస్ లేకుండా పోయింది. గెలవాల్సిన రాష్ట్రం అక్కడ వాళ్ళకు నిజంగా చెప్పాలంటే వాస్తవానికి అది కాంగ్రెస్ కైవసం చేసుకోవాల్సింది, అది చేజారిపోయింది. ఇదే 6 గ్యారెంటీలు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రైతులకు, నిరుద్యోగులకు, తెలంగాణ ప్రజలకు, మహిళలకు ఇట్లా ఇచ్చారు, అట్లాగే యాజ్ ఇట్ ఈజ్గా హర్యానాలో ప్రకటించారు, అక్కడ చేజారిపోయింది. అక్కడ 7 గ్యారెంటీలు ఇచ్చారు. రెండోది రాజస్థాన్లో కూడా ప్రభుత్వం రావాల్సింది, అక్కడ బీజేపీ కైవసం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా బలమైనటువంటి రాష్ట్రం, కాంగ్రెస్కు బలంగా ఉన్న రాష్ట్రం, లెఫ్ట్ ఐడియాలజీతో ఉన్నటువంటి రాష్ట్రం, మావోయిస్ట్ ఉద్యమం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం, కాంగ్రెస్ పార్టీ అంతో ఎంతో కొంత మావోయిస్ట్ ఉద్యమానికి, భావజాలానికి సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా అక్కడ కూడా చేజారిపోయింది. కాబట్టి నేనేమంటున్నానంటే ఇప్పుడు జరుగుతున్న 5 ఎన్నికల్లో డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీగా పోటీ చేస్తుంది మాత్రం ఏ రాష్ట్రంలో పోటీ చేస్తుంది మేడం? ఒక్క రాష్ట్రం పేరు చెప్పండి. అస్సాంలో తప్ప. అవును, అస్సాంలో కూడా కూటమిగానే ఉన్నట్టుంది నాకు తెలిసి. అస్సాంలో తప్ప ఇంకా ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్గా పోటీ చేస్తలేదు. అక్కడ జరిగినటువంటి జార్ఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీగా పోటీ చేయలేదు, కాంగ్రెస్ కూటమిగా పోటీ చేసింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒకటి, కర్ణాటక తప్ప మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీగా పోటీ చేయట్లేదు. కాంగ్రెస్ ఇండివిజువల్గా పోటీ చేసిన ప్రతి రాష్ట్రంలో ఓటమిని చవి చూసింది. ఫస్ట్ నంబర్ 1. ఇక రెండోది, తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన 6 గ్యారెంటీలకి దిక్కు లేదు. కానీ ఇక్కడున్న ముఖ్యమంత్రి పోయి అక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీలు, రైట్ పార్టీలు, మనం పోయినాం మొన్న బీహార్లో జరిగిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు పోతే ఏం జరిగింది అక్కడ చవి చూసి. బీహార్ డిఎన్ఏ పేరు మీద చేసిన నాటకం వల్ల కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అభ్యర్థులుగా ఓడిపోయిన పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు కూడా పోయి మొన్న యూడిఎఫ్లో ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీల యొక్క అస్తిత్వాన్ని, ఐడియాలజీని బీజేపీతో ముడిపెట్టడం, వీళ్ళు బీజేపీతో కలిసి పనిచేస్తున్నారు అనేటువంటి వాగ్దానం మాత్రం. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ పొత్తులో ఉన్నటువంటి సాంబశివరావు కూడా ఇవాళ స్టేట్మెంట్, కొరంనేని సాంబశివరావు సిపిఐ పార్టీ ఏకైక ఎమ్మెల్యే కూడా, ఏంది మీరు ముఖ్యమంత్రి గారు మీదేంది ఇక్కడనేమో దోస్తీ అక్కడనేమో కుస్తీ అన్నట్టుగా, ఎక్కడ అంటే ఏ ఎండకు ఆగొడుగు బట్టి మీ నైజం ఏంది అనేటువంటి ప్రశ్న లేవనెత్తిండు. నేనేమంటున్నా మేడం, ఫస్ట్ గ్యారెంటీల విషయానికి వస్తే ఆ గ్యారెంటీలు పేపర్లకు, మేనిఫెస్టోలు పెట్టుకోవడానికి, పార్టీ బుక్లో రాసుకోవడానికి పరిమితం అవుతా ఉన్నాయి తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఒక్కసారి పరిశీలించండి. తెలంగాణ ప్రజలు విసికి వేసాగిపోయినరు. రైతు రుణమాఫీ, రైతు బీమా, రైతులకు ఇస్తామన్నటువంటి మినిమం ప్రైజు, తర్వాత రైతులకు ఇస్తామన్నటువంటి కౌలు రైతులకు ఇస్తామన్నది, రైతు కూలీలకు ఇస్తామన్న 12,000, మహిళలకు కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఏ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయట్లేరు. బాలిక పుట్టిన 13,000 కేసీఆర్ కిట్లు లేదు, ఐరన్ కిట్లు లేవు, డయాలసిస్ సెంటర్లు లేవు, హెల్త్ సెంటర్లు మూతబడ్డాయి. సో ఇట్లా ఏ వ్యవస్థను చూసినా కూడా కుప్ప కూలిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను చూసి మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళ ధైర్యానికి మాత్రం హ్యాట్సప్ చెప్పాల్సిందే. అది కేరళ కావచ్చు, అస్సాం కావచ్చు. కాంగ్రెస్ అగ్రనాయకత్వం మరి రేవంత్ రెడ్డిని కేరళకి పంపించి ఇక్కడ మినిస్టర్స్ కూడా అక్కడికి మొత్తం గ్రూపులుగా వెళ్ళి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒకటి నేనేమంటున్నా అంటే మేడం, ఇప్పుడు వాళ్ళకు గత్యంతరం లేదు. బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్, ఆయన స్టార్ క్యాంపెయినర్గా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఆయనను పిలవాల్సిన బాధ్యత ఉంది. ఉన్న 2 రాష్ట్రాల నుంచి అటు సిద్ధారామయ్య గారిని, ఇటు రేవంత్ రెడ్డి గారిని ఇద్దరిని పిలిచి వాళ్ళ యొక్క పాపులారిటీని వాడుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతుంది, వీళ్ళ ముఖాలు చూసి ఇప్పుడు ఓటు వేయాలంటే వీళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు నెరవేరినాయా? పెద్ద హోల్డింగ్స్ పెట్టి ప్రచారం చేసిండు. కేరళలో అయితే తిరువనంతపురంలో అక్కడ ఇక్కడ హోల్డింగ్స్ని మేము యూట్యూబ్లో చూస్తుంటే ప్రతి పబ్లిక్ సిటీకి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్లో ఇదే తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు పూర్తి చేసిందట, 13 హామీలు గ్యారెంటీలు అన్ని నెరవేర్చేటట్టుగా తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అద్భుతమైనటువంటి రాష్ట్రంగా ఉంది అనేది చెప్పిండ్రు. వాస్తవ విషయం ఏంది అనేటువంటిది మనకు తెలుసు. కేరళ రాష్ట్రం దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉంది. వాళ్ళు తెలంగాణలో ఏం జరుగుతుంది, కర్ణాటకలో ఏం జరుగుతుందో చూసుకోలేని పరిస్థితుల్లో అయితే లేరు అనేది నా ఒపీనియన్. దే నో వెరీ వెల్ వాట్ అబౌట్ ద కాంగ్రెస్ రూలింగ్ ఇన్ తెలంగాణ స్టేట్ యాజ్ వెల్ యాజ్ కర్ణాటక స్టేట్. ఇప్పుడు తినబోయే ముందు రుచులు ఎందుకు మేడం? మనం జరగబోతున్నటువంటి ఎన్నికలు ఎంత దూరంలో లేవు. తమిళనాడులో వాళ్ళు డిఎంకేతో భాగస్వామితోనే వెళ్తున్నారు. అక్కడ వీళ్ళని పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఎంత నష్టమో లాభమో వాళ్ళకు తెలుసు. అస్సాంలో జరగబోతున్న ఎన్నికలు తప్ప మిగతా ఏ స్టేట్లో కూడా వాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేసే పరిస్థితిలో లేరు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల్లో ఈసారి మళ్ళీ అంటే హ్యాట్రిక్ విజయం అంటారు ఎల్డీఎఫ్కి. నేనేమంటున్నానంటే నేను నాకు తెలిసినటువంటిది ఏంటంటే, వాస్తవానికి నేను అక్కడ నుంచి తీసుకున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్, నేను కొంత ఇక్కడ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీలో కేరళ స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ మేము కొంత ఫ్రీక్వెంట్గా యూనివర్సిటీలో వాకింగ్లో కలుస్తుంటాం, ఉస్మాన్ యూనివర్సిటీలో. సో వాళ్ళు చెప్పింది ఏంది అంటే, వి బిలీవ్ అంటే వాళ్ళకు ఒకటి, మేము అక్కడ జరిగినటువంటి అచీవ్మెంట్స్ చాలా ఉన్నాయి. ఒకటి ఏంటంటే
తెలంగాణ ఇప్పుడు ప్రజెంట్ పినరని విజయ్ నాయకత్వంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ విషయంలో కానీ, అక్కడ ఉన్నటువంటి కొంత యాక్టివిటీస్ కానీ, సంక్షేమ విధానాలు కానీ, హెల్త్‌కి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఆడపిల్లలకు ఇచ్చినటువంటి రక్షణ విషయంలో కానీ, వాళ్ళ సంక్షేమ విషయంలో కానీ దే ఆర్ వెరీ కమిటెడ్ అండ్ దే ఆర్ వెరీ డెడికేటెడ్. కొంత ఫైట్ ఉండొచ్చు కానీ 100% విజయం అయితే పినరని విజయన్ టీంకే వస్తుంది అనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పినరయ్ విజయన్ని కేసీఆర్తో పోల్చారు కామెంట్స్ చేస్తూ. ఆయన అవినీతిని కేసీఆర్ అవినీతితో పోల్చుతూ మాట్లాడారు. మేడం, అక్కడ అవినీతి జరిగింది ఎంత, ఇక్కడ అవినీతి జరిగింది ఎంత, అక్కడ జరిగిన డెవలప్మెంట్ ఏంది, ఇక్కడ జరిగినటువంటి డెవలప్మెంట్ ఏంది, అక్కడ ఉన్నటువంటి తలసరి ఆదాయాన్ని పర్ క్యాపిటల్ ఇన్కమ్ని ఎవరు ఎంత సృష్టించారు, ఇక్కడ ఉన్నటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ని ఎవరు ఎంత సృష్టించారు, అక్కడ విదిన్ ఏ పీరియడ్ ఆఫ్ 10 yearsలో ఐ థింక్ పినరయి విజయన్ గారి టెన్యూర్లో ఏమేమి జరిగింది డెవలప్మెంట్ అనేటువంటిది దే విల్ ఇట్లా ఒక గీత గీసుకొని కేసీఆర్ గారి టెన్యూర్, అక్కడ ఉన్నటువంటి టెన్యూర్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత పోల్చినా జరిగినటువంటి డెవలప్మెంట్ ఎవరు ఆపలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అసలే డెవలప్మెంట్ జరగలేదు అనడానికి లేదు కదా. తెలంగాణలో జరిగిన కలెక్టరేట్లు కానీ, తెలంగాణలో జరిగిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్స్, మెడికల్ కాలేజీలు, కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ప్రీవియస్ ప్రాజెక్టుల విషయంలో కానీ, విద్యుత్ విషయంలో కానీ, నాణ్యమైనటువంటి విద్యుత్ 24/7, కొత్త పారిశ్రామిక విధానం కానీ, ఐటీ రంగ డెవలప్మెంట్ కానీ, కొత్త సంస్థలు తెచ్చి హైదరాబాద్లో జరిగినటువంటి ఫ్లైఓవర్లు కానీ, అండర్ బ్రిడ్జ్లు కానీ, బస్తీ దవాఖానాలు కానీ, సో మీరు ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి, ఇరిగేషన్. కేసీఆర్ కుటుంబ అవినీతి అలాగే విజయన్ కుటుంబ అవినీతిని పోల్చారు. మేడం, ఇగో నేనేమంటున్నా అంటే, ఎక్కడైతే రీజనల్ పార్టీస్ చేతుల్లో ఉండి కొంత డెవలప్మెంట్ విషయంలో కమిటెడ్గా వర్క్ చేస్తున్నప్పుడు కుటుంబాల మీద అవినీతి ఆరోపణలు రావడం ఇట్ ఈస్ క్వైట్ కామన్. అక్కడ డిఎంకే విషయంలో అదే జరుగుతుంది, ఇక్కడ పినరని విజయంలో అక్కడ అదే జరిగింది, ఇక్కడ తెలంగాణలో కూడా అదే జరిగింది. కానీ అల్టిమేట్గా మళ్ళీ ఏమనుకుంటున్నారు, దక్షిణాది రాష్ట్రంలో ఒకటి ఉంది, దక్షిణాది రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలతోనే ఈ డెవలప్మెంట్ సాధ్యమైంది. మీరు గుర్తుపెట్టుకోండి, జనాభా నియంత్రణ అయినా, ఆర్థిక క్రమశిక్షణ అయినా, మెడికల్ కాలేజీల విషయంలో కానీ, మీరు దేశంలో ఉత్తరాది రాష్ట్రాలకు దక్షిణాది రాష్ట్రాలకు పోలిక వేసుకొని చూసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి హెచ్డి ఉమెన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ దే ఆర్ ద టాప్ స్టేట్స్. మీరు ప్రాంతీయ పార్టీల చేతుల్లోనే ఇది సాధ్యమైంది, గుర్తుపెట్టుకోరు. జాతీయ పార్టీల వల్ల ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. రైట్. రామ్మోహన్ రావు గారు, జాతీయ స్థాయిలో ఏకం కావాలి అని చూస్తున్నటువంటి విపక్షాలు రాష్ట్రాల దగ్గరకు వచ్చేసరికి చీలిపోతూ ఉన్నాయి. ఈ చీలిపోవడం అనేది బీజేపీకి జస్ట్ వాక్ ఓవర్ ఇచ్చినట్టుగా అవుతోంది అనేది ఒక విశ్లేషణ. దెన్ నెక్స్ట్, కేరళలో బీజేపీ సిపిఎం మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది, అప్రకటిత ఒప్పందం ఒకటి ఉంది. అందుకోసమే వాళ్ళు అంటే భాయి సంబంధం ఉంది. తర్వాత విజయన్ పైన వచ్చినటువంటి అవినీతి ఆరోపణలపై కూడా చర్యలు తీసుకోకపోవడానికి కూడా మేజర్ రీజన్ ఇది అని ఇలా రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు. సో మీ విశ్లేషణ ఏంటి సార్ దీనిపైన? రాజనీష్ ప్రశ్న నమస్కారం. 2 నిమిషాలు గమనించండి. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ, ఇది కాంగ్రెస్ పార్టీ కొత్తగా అంటున్నారు, ఇప్పుడు కాదు. అట్లాగే మొదటి నుంచి ఆగర్భ శత్రువులు వరకు చెప్పాను. కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఇప్పుడు కాదు. కేరళ తీసుకుంటే మీకు రోజా గారు 1958లో లేదా 57లో ఎన్నికైన అంబుద్రి ప్రభుత్వాన్ని నిరంకుశంగా ఆనాటి నెహ్రూ గారు ప్రజాస్వామ్యవాది కానీ రద్దు చేయాల్సి వచ్చింది. ఆ ఒత్తిడికి కాంగ్రెస్ పార్టీ కేరళ శాఖ ఒత్తిడి మేరకు రద్దు చేయాల్సి వచ్చింది. చూసి ఆనాటి నుంచి ఈనాడు దాకా వరంగా చెప్పాలంటే 80s తర్వాత ప్రాంతీయ పార్టీలు బాగా బలంగా వచ్చేదాకా ప్రధానంగా దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులే వాళ్ళ ప్రధాన శత్రువు. ఎప్పుడైతే 80 నుంచి మెల్లమెల్లగా కమ్యూనిస్ట్ పార్టీలు తోక పార్టీలుగా మారిపోయినాయో, దేనికో దానికి అనుసంధానంగా మారిపోయినాయి. అప్పటి నుంచి రాజకీయాలు మారిపోయినాయి. ప్రాంతీయ పార్టీల పుట్టుకింత దత్తాత్రేయ గారు చెప్పినట్టు దక్షిణ భారతదేశంలో అన్నా డిఎంకే నుంచి మొదలు పెడితే దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు పెత్తనం కొనసాగింట్లో కాంగ్రెస్ పార్టీ వర్సెస్ ప్రాంతీయ పార్టీలు. ఇప్పుడు ఏమైందంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు మీరు చూడండి, ఒక కేరళే కాదు, కేరళలో ఇప్పుడు దేశంలోనేమో కమ్యూనిస్టులు మిత్రుడు, కేరళకు వచ్చాక ప్రధాన శత్రువు వాళ్ళే. అట్లాగే తృణమూల్ కాంగ్రెస్ మనకు అక్కడ చూసుకుంటే కమ్యూనిస్టులు మన కాంగ్రెస్ వాళ్ళు కలిసినా కూడా అక్కడ మనకు తృణమూల్ కాంగ్రెస్ ఏమో దేశంలో మిత్రులు, అక్కడ శత్రువులు అవుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చూడండి, ఇండి కుటుంబం వాళ్ళు ఉంటారు, మనకు ఇక్కడేమో వ్యతిరేకంగా పోటీ చేసుకున్నారు. ఢిల్లీలో చూసినాం, హర్యానాలో కూడా అంతే. ఆమ్ ఆద్మీ పార్టీ చేయగానే 2%, 3% ఓట్లతోనే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అంటే దేశంలో ఇండి కూటమిలో ఉన్న నేను 3 రాష్ట్రాలు ఎందుకు చెప్పానంటే ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీ, ఈ 3 కూడా దేశంలో మిత్రులుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీతో. ఎక్కడికక్కడ రాష్ట్రాల్లో వేరువేరుగా పోటీ చేస్తున్నారు. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా, ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ పడుతున్నారు. ఈ దేశంలో ఒక రకంగా చెప్పాలంటే కేరళ పరిస్థితికి వస్తే 10 ఏళ్ళు ఎల్డీఎఫ్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. గతంలో అంటే 2016లో తర్వాత 21కి వచ్చే కల్లా కూడా వాళ్ళే గెలవడం అనేది కేరళ చరిత్రలో ఒక రకంగా చెప్పాలంటే 10 ఏళ్ళు వరుసగా ఉండడం అది చాలా అరుదైన జరిగింది. అది మొన్న 3వసారి హ్యాట్రిక్ కొడతారా లేరా అనే దాన్ని చూస్తుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోయి ప్రచారం చేసిన తీరు చూస్తే
ఒకటే ఒక మాట. ఎందుకంటే ఇప్పుడు గతంలో లాగా ఒక రాష్ట్రంలో జరిగిన విషయాలు ఇంకో రాష్ట్రం కాదు, ఒక ఊళ్ళో జరిగిన విషయాలు ఇంకో ఊరికి తెలవాలంటే ఏళ్ళు పూళ్ళు పట్టేది. ఇప్పుడు అట్లా కాదు కదా. ఒకసారి గూగుల్లో మనం కొట్టే చూసుకుంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఎన్ని అమలైన, తెలంగాణలో ఎన్ని అమలు కాలేదని కేరళ ప్రజలు మూర్ఖులు కాదు కదా, తెలుసుకుంటారు కదా. ప్రచారం చేయగానే నమ్మే రకం కాదు కదా. అన్నిటికంటే విద్య, ఆరోగ్యము, మౌలిక వసతుల పెంపు కేరళ దేశ జీడిపిలో ఫస్ట్ ఉన్నది. పేదరిక నిర్మూలన చేసిన రాష్ట్రం కాదు, అది అందరి గొప్పతనం. అంతకుముందు యూడిఎఫ్, తర్వాత ఎల్డిఎఫ్, అక్కడ ప్రభుత్వాలు ఒక పద్ధతిగా పోయింది కనుక ప్రజలు కూడా దాన్ని సహకరించింది కనుక జనాభా నియంత్రణ నుంచి మొదలుకొని ప్రతి దానిలో వాళ్ళు కేరళ ఫస్ట్ ఉంది దేశవ్యాప్తంగా. మనకు అన్ని రాష్ట్రాలు చూసుకుంటే దాని గొప్పతనం అన్ని పార్టీలు అంటున్నాను. ప్రజల మనకు అనుసంధానం చేయడం, ప్రజలు కూడా అందులో మమేకం అవడం కూడా కారణం అంటున్నాను. వాళ్ళ దేశ జీడిపిలో ప్రధానంగా ఉన్న ఆ పార్టీని ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో రేవంత్ రెడ్డి గారు కొంచెం అక్కడి నుంచి శృతి నుంచి మాట్లాడి అనుకుంటున్నాను నేను అక్కడికి పోయి. ఎందుకంటే రమ్మని ఛాలెంజ్ చేసేది లేకుండా అంటున్నాను. నిజంగా వస్తే దొరతనం బయటపడుతుంది కదా. ఇంతకుముందు మిత్రులు చెప్పారు కనుక మళ్ళీ నేను చెప్తే శ్రీనివాస్ రెడ్డి గారు మిత్రులు కోపం వస్తుంది. నేను ఏమంటున్నాను అంటే అన్ని 6 గ్యారంటీలు ఇప్పుడు ఏమంటే జిందాతుల్ ఇస్మాత్ అయినాయి చూస్తున్నాం కదా. ఇప్పుడు 5 గ్యారంటీలు ఏమో కర్ణాటక మొదలైంది. ఒక రకంగా చెప్పండి, ఉచిత బస్సు అదైతే దేశవ్యాప్తంగా తారక మంత్రం అయిపోయింది. ఇక అన్నాడీఎంకే అయితే పురుషులకు కూడా ఉచిత బస్సు అంటుంది తమిళనాడు, చూస్తున్నాం కదా. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? ఇవాళ నేనన్నమాట కదా, మోడీ గారు రేవడిలకు వ్యతిరేకం అంటాడు, కానీ ఆ రాష్ట్రాలకు వచ్చే వరకు బీజేపీ కూడా అదే వంత పాడుతున్నది, అవే గ్యారంటీలు అంటున్నాయి. అట్లాగే ఇటు మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆయన మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఏమన్నాడు, మీ బడ్జెట్లు చూసుకొని బాబు, మీ బడ్జెట్ చూడకుండా మీ ఇష్టం ఉన్న హామీలు ఇవ్వకండి అని చెప్పి మహారాష్ట్రలో అదే హామీలు మరి ఎండార్ చేసింది మల్లికార్జున ఖర్గే గారు కాదంటారా. అన్ని ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు కూడా ఇప్పుడు 5 గ్యారంటీలు 6 గ్యారంటీలు తారక మంత్రంగా మారిపోయినాయి. కర్ణాటక నుంచి మొదలై ఈ జబ్బు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర, అంతకుముందు మనకు హర్యానాను, జమ్మూ కాశ్మీర్, తర్వాత ఢిల్లీ, తర్వాత బీహారు, ఇవాళ 5 రాష్ట్రాల ఎన్నికలు అదే తారక మంత్రంగా పోతున్నాయి. అనుచిత ఉచితాలు అందరూ ప్రకటిస్తున్నారు. బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది అని నేను అడుగుతున్నాను. కాకపోతే అధికారంలో ఉన్న పార్టీ కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. చూడండి, మీరు 5 రాష్ట్రాల ఎన్నికలు చూసుకుంటే తమిళనాడులో డిఎంకే పార్టీ కొంచెం తగ్గే హామీలు ఇచ్చింది. అంతకుముందు బీఆర్ఎస్ ఓడిపోయినా సరే 2023లో 1,00,000 రూపాయల రుణమాఫీ అంటే 1,00,000 రూపాయలకే కట్టుబడింది 2018లో, 2023లో కూడా. ఎందుకంటే తెలుసు వాళ్ళకు, ఇప్పుడు పటేల బొర్రవంకర అంటే అమ్మలి గారకుండా చూడాలన్నట. అందుకని ఏమంటా అంటే వాళ్ళ కష్ట నష్టాలు తెలుసు కనుక అధికారంలో ఉన్న పార్టీ ఎప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. ఏ పార్టీ అయినా కాదు, కమ్యూనిస్ట్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. కానీ అధికారం లేని పార్టీ ఏదైతే అది ఇద్దాం, కొండకు వెంట్రుక కడదాం, వస్తే వస్తుంది, లేకుండా వెంట్రుక పోతుంది అనే దానికి అప్పుడు ఖచ్చితంగా ఇటువంటి హామీలు ఇస్తున్నారు అంటున్నాను నేను. ఇప్పుడు 6 గ్యారంటీల అమలు మా తెలంగాణకు చూడండి అంటే మాత్రం ఖచ్చితంగా హాస్యాస్పదమే. 6 గ్యారంటీల్లో ఏది ఒక 3 తప్ప, మహిళలకు ఇచ్చిన హామీల్లో ఒకటి ఉచిత బస్సు, అట్లానే మనకు 200 రూపాయల ఉచిత విద్యుత్, ఇంకొకటి అట్లానే రైతు భరోసా, రైతు బంధు భరోసా మారితే 3 విడతలు ఎగ్గొట్టడం. ఇవన్నీ చూస్తే మిగతా అన్ని హామీలు నెరవేర్చలే కదా. ఈ 3 సగం రుణమాఫీ ఇవి జరిగినాయి కాదంటలేదు నేను. ఇవి జరిగితే అక్కడికి పోయి ఛాలెంజ్ విసిరితే ఏమవుతుందంటే కేరళ ప్రజలు ఎవరైనా ఒకసారి తెలంగాణలో ఏ హామీలు జరిగినాయి, 6 గ్యారంటీలు, 13 హామీలు, 430, 420, 417 ఆ తేడా, 3 తేడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 417 అంటుంది, 420. అందుకనే అక్కడ ఆ హామీలు చూడండి మా రాష్ట్రానికి వచ్చి అనే ఛాలెంజ్ మాత్రం అనవసరంగా బౌన్స్ అవుతుంది అనుకుంటున్నాను. అదే సార్, ఇప్పుడు ప్రస్తుతము దేశవ్యాప్తంగా ఈ రాజకీయం ఏంటంటే గ్యారంటీల చుట్టూనే తిరుగుతూ ఉంది. ఇక్కడ కర్ణాటకలో, తెలంగాణలో వర్కౌట్ అయింది 6 గ్యారంటీలు. ఇప్పుడు కేరళకి వెళ్ళి 5 గ్యారంటీలు అంటే అది అసలు వర్కౌట్ అవుద్దా అంటే ఎల్డిఎఫ్ ఇప్పుడు 10 ఏళ్లుగా చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, వాళ్ళు లీస్ట్ కరప్ట్ స్టేట్గా ఉండడం కావచ్చు, సో ఇవన్నీ ఉండగా వీళ్ళు ఇచ్చేటువంటి 5 గ్యారంటీల వైపు ప్రజలు మొగ్గు చూపుతారంటారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టుగా నమ్ముతారా కాంగ్రెస్ చెప్పిన మాట? అదే కదా, అంటే ఇదొకటే కాదు, మీరు ఆంధ్రప్రదేశ్ లో వర్కౌట్ అయింది. చూడండి, మీరు ఎక్కడ వర్కౌట్ కాకుండా ఏం పోలే, కొంచెం ఇంకా ముందు కొంచెం హర్యానాలో కూడా అంతే కదా, చాలా వరకు కాంగ్రెస్ వర్కౌట్ కాలే. సేమ్ అవే హామీలు బీహార్ లో మనకి మన ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చింది కదా. అది 10,000 చొప్పున ప్రతి పార్టీకి 76 లక్షల మందికి ఎన్డీఏ గవర్నమెంట్, నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికలకు ముందే లంచం ఇచ్చేసింది కదా. అదే వర్కౌట్ అయింది కదా. అన్ని పార్టీలు అన్ని పార్టీలు మనకు వస్తున్నాయి. ఇక్కడికి వస్తే నేను చెప్తున్నాను ఏంటంటే కేరళలో చాలా మంది విజ్ఞతతో ఆలోచన చేస్తున్నారు. ఈ హామీల విషయంలో ఎల్డీఎఫ్ వచ్చి తగ్గింది, మనకు యూడీఎఫ్ మాత్రం దాటి ఏది వాళ్ళకి హామీలు దాటిపోతున్నారు. 2,000 నుంచి 3,000 పెన్షన్ చేస్తా అంటున్నారు. చూస్తున్నాం కదా, అన్ని కూడా 1 కంటే 2 ఇస్తా అంటున్నారు. అందుకని అమలు అవుతుందా కాదా అని మన మిగతా రాష్ట్రాల ప్రజల కంటే కొంచెం విజ్ఞత ఎక్కువ వాళ్ళు కనుక చేస్తున్నారు. కానీ యాంటీ ఇన్కమ్ రేస్ ఓటు కూడా ఉన్నది. విజయన్ గారి మీద వ్యక్తిగతమైన ఆరోపణలు ఉన్నాయి, ఓ రకంగా కమ్యూనిస్ట్ పార్టీ మీద కూడా వ్యక్తిగతమైన ఆరోపణలు ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీ మీద కొంచెం
బాగా బుల్డోజ్ చేసుకుంటూ పోతుంది, ప్రజల అభిప్రాయాన్ని అణచివేస్తుంది అనే మాట కూడా వస్తుంది కావాలి. కానీ తెలంగాణలో ఇప్పుడు ఏమైందంటే కమ్యూనిస్టులతో దోస్తీ ఉన్నది ఈ ప్రభుత్వానికి. సరే సిపిఎం కలిసి రాలే కానీ సిపిఐ ఎమ్మెల్యే ఉన్నాడు కదా జాన్ వెస్లీ, సిపిఎం ఎమ్మెల్యే, మన సిపిఎం రాష్ట్ర నాయకుడు జాన్ వెస్లీ అదే అంటున్నాడు. మీరు ఎట్లా చెప్తున్నారు, ఇక్కడ ఇస్తున్నారా, అక్కడ మీరు ప్రచారం చేసి వచ్చారని. తన సొంత మిత్రపక్షంలో ఉన్న సభ్యుడు, ఏకైక సభ్యుడు పూర్ణనేని సాంబశివరావు గారు, ఖమ్మం జిల్లానే కదా, వారి నుంచి ఎన్నికైంది కదా, శ్రీనివాసరెడ్డి గారు బాగా తెలుసు, ఆయన కూడా విమర్శిస్తున్నారు కదా. అంటే అక్కడ అబద్ధాలు చెప్పొచ్చిండు ఏది రేవంత్ రెడ్డి అని. రేవంత్ రెడ్డి గారికి ఇంకొక వెనకబాటుదనం ఏమొచ్చిందంటే, అంతకుముందు మనకు మహారాష్ట్రలో ఇవే అబద్ధాలు చెప్పిండు. ఏమైంది, మహారాష్ట్రలో రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ప్రచారం అక్కడ ఒక్క సీటు కూడా గెలవలేదు, చూసింది మీరు. ఇప్పుడు కూడా మరి అదే జరుగుతుందా ఇక్కడ అనేది ఆలోచించాలంటున్నారు. ప్రచారం చేస్తే తప్పు లేదు, రోజు ఒక్క మాట, రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేస్తే తప్పు లేదు, ఎందుకంటే తన కూటమి ధర్మం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ ఇటువంటి పోలిక పెట్టకపోతే బాగుండేది అంటున్నాను నేను. ఇప్పుడు కాంగ్రెస్ మన విజయం చేసిన దుర్మార్గంగానే విజయం చేసిన పరిపాలన మీద ఎక్కువ పెట్టండి కాదు, కానీ మా రాష్ట్రానికి వచ్చి చూడండి అంటే నవ్వుల పాలవుతాం కదా. నిజంగానే మా రాష్ట్రంలో ఏమైనా అవుతున్నాయా, 2000 4000 పెన్షన్ అయిందా, అవి ఏవైతే చెప్పిండు ఆ సారూప్యం ఒక్కటన్నా ఉందా అంటున్నాను. ఆ 3 తప్ప ఏం కాలేదు కదా, అటువంటి అప్పుడు పలసనైపోతారు కదా దానివల్ల అంటున్నాను. ఇప్పుడు అందరికి తెలిసిన సత్యాన్ని అబద్ధాలు ఆడితే అందరు వింటున్నాం కదా, చూస్తున్నాం కదా. ఇప్పుడు పార్టీలో ఉన్న శ్రీనివాసరెడ్డి గారు కూడా దాన్ని అంగీకరించకపోవచ్చు, కానీ అందరికి తెలుసు కదా ఇక్కడ ఏం అవబోతున్నాయి ఏమని కావడం లేదని. నేను ఒక్క మాట చెప్పాలి ఏంటంటే, కేరళలో ఖచ్చితంగా యాంటీ ఇన్కంబరెన్స్ ఓటు ఉన్నది. ఇవాళ యూడిఎఫ్ ఎల్డిఎఫ్ అప్పటి నుంచి నేనంటే కేరళలో రాజకీయాలన్నీ కూడా బీజేపీ ఆటలో అరటి పండులాగా ఉంటుందా లేకుంటే కొన్ని ఓట్లు గుంచుతా అంటే ఈ బీజేపీ కూడా బలంగా మారుతున్నది. ఆ ఓట్లు బీజేపీ ఓట్లు హిందూ ఎవరైతే పోలరైజేషన్ ఓట్లుగా అయితాయో దానివల్ల ఈ ఇద్దరి మన ఓటు బ్యాంకు నుంచి ఎదరగొడతాయి. ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందా గెలవదా. ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లన్నీ కూడా బీజేపీ వైపు మళ్ళీ అవకాశం ఉంటుందంటారా సార్? ఎందుకంటే ఎల్డిఎఫ్ యూడిఎఫ్ మధ్య అధికారం మారుతా వచ్చింది ఇన్నేళ్ళు. కానీ అన్ని మారు ఏంటంటే హిందూ ఓట్ల పోలరైజేషన్ జరిగితే బీజేపీకి ఒక 10% 12% ఓట్లు పడ్డాయి అనుకోండి, దానివల్ల ఏమవుతుంది, అధికార పార్టీకి లాభం కదా అంటున్నాను. ఇప్పుడు వాళ్ళ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్ యూడిఎఫ్ కూటమి ఇటు బీజేపీ కొంత తీసుకుంది అనుకోండి, బీజేపీ 5-6% ఓట్లు తీసుకుంటే ఖచ్చితంగా అది మన ఎల్డిఎఫ్కే లాభం అవుతుంది, విజయానికే లాభం అవుతుంది, ఇటు పక్క నష్టం అవుతుంది అంటున్నాను. కానీ ఇప్పుడు ఏం చేయాలి, బీజేపీ ఓట్లు అటు చీలకుండా కాంగ్రెస్ పార్టీ గట్టిగా అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను వీళ్ళు ఎంతవరకు తీసుకోగలుగుతారో దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ నిజంగానే హిందూ పోలరైజ్ ఓట్లు పోయినాయి అనుకోండి, ముస్లింల ఓట్లు ఇప్పుడు వీళ్ళకి ఇద్దరికి ఉన్నాయి, ఎల్డీఎఫ్కి ఉన్నది యూడీఎఫ్కి ఉన్నది. ముస్లిం ఓట్లు ఖచ్చితంగా 2 దిక్కులా ఉంటాయి, ఇటు పక్క అభిమానులు కాంగ్రెస్ పార్టీకి వేసిన వాళ్ళు ఉన్నారు, అక్కడ ఉన్నారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే సమస్యల పట్ల అవగాహన ఉన్న వాళ్ళు, ప్రజలు మంచి విజ్ఞత ఉన్నవాళ్ళు, విద్య ఆరోగ్యాలు ఏం జరుగుతుందో చూస్తున్న వాళ్ళు, అధికారిక స్థానిక ప్రభుత్వాల్లో మంచి అధికారులు ఇచ్చారు. సమస్య అప్పుడు దాన్ని యూడీఎఫ్ కూడా మార్చలేకపోయింది. ఎల్డీఎఫ్ కంటే ముందు యూడీఎఫ్ ఉంది కదా, అంతకుముందు 2 సార్లు 3 సార్లు ఒకరి వెంట వాళ్ళు వచ్చారు కదా. అప్పటి నుంచి ఇప్పటిదాకా స్థానిక ప్రభుత్వాలలో మన దగ్గర మండల పంచాయతీలు ఉంటాయి. అక్కడ వరకు చెప్పాలంటే 20,000 పైగా జనాభా ఒక గ్రామ పంచాయతీ ఉంటుంది. అక్కడ సకల సౌకర్యాలు ఒక్క దగ్గర చేరి ఉంటాయి. అంటే స్థానిక ప్రభుత్వాలకు విలువ ఇవ్వడం, స్థానిక ప్రభుత్వాలు నిధులు ఇవ్వడం కూడా, విద్యకు ఆరోగ్యానికి కూడా ఎక్కడ పోలికని చెప్పండి. రేవంత్ రెడ్డి చెప్పారు కానీ అక్కడ 22% విద్య కేటాయిస్తే మన దగ్గర 8.5% కేటాయిస్తున్నాం. అందుకని ఈ పోలిక చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోయి ఈ గ్యారంటీల మీద తెలంగాణకు రండి అనే ఛాలెంజ్ తప్పంటున్నాను. ఇంకోటి కేసీఆర్ కును విజయానికి పోలికే లేదంటున్నాను. ఇక్కడ విమర్శ చేసుకోనియండి, ఈయన మంచోడు ఆయన చెడ్డోడు అంటలేదు. కానీ ఎల్డీఎఫ్ మీద విమర్శ చేసేటప్పుడు కేసీఆర్ తో కలపడం అయితే సరైనది కాదని నేను అనుకుంటున్నాను. రైట్ సార్. మధ్య శ్రీనివాస్ రెడ్డి గారు, పినరయి విజయన్ ఒక ట్వీట్ చేశారండి ఎక్స్లో. ఆయన ఏంటంటే, తెలంగాణ సీఎం శ్రీ రేవంత్ రెడ్డిస్ రీసెంట్ డిస్పారేజింగ్ రిమార్క్స్ అబౌట్ కేరళ ఆర్ ఎంటైర్లీ బేస్లెస్. ఇట్ ఈస్ ironic that someone who runs bulldozers over the homes of the poor in his own state is trying to preach to Kerala about social progress. సో బుల్డోజర్ రాజకీయాలు అక్కడ ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు ఆయన ట్వీట్ ద్వారా. ఇక్కడ ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకు ఒక అవగాహన అయితే ఉంటుంది. మరి మీరేమో ఇప్పుడు అందరూ అంటున్నట్టుగా రమ్మని పిలిచారు, మీరే ఆహ్వానించారు, మీరే కొరితో తలగొక్కున్నట్టు అవుద్దేమో. ఇప్పుడు రోజా గారు చాలా స్పష్టంగా అవినీతి కుటుంబ పాలన విషయంలో రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా, ఇక అక్కడ పినరయి విజయన్ గారు కానీ ఇక్కడ అదేవిధంగా కేసీఆర్ కానీ పోలుకుందని చాలా స్పష్టంగా చెప్పారు. సో అవినీతి కానీ కుటుంబ పాలన విషయంలో చాలా స్పష్టంగా ఉంది. ఇవాళ బీజేపీ కేంద్రంలో కూడా అలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇవాళ బీజేపీ అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ ఎల్డీఎఫ్ కూడా రహస్య స్నేహితులు. సో అక్కడ ఏంటి, వ్యతిరేక ఓటు చీలి అది బీజేపీకి పడాలి, లేకపోతే కాంగ్రెస్కి పడితే మళ్ళీ గతంలాగా మాకు అధికారం వస్తుందని చెప్పేసి కావాలని ఆ ఓటు చీల్చుకుని వాళ్ళకి పడే ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కేరళలో మళ్ళీ రావద్దు అనేది బీజేపీ ఎత్తుగాడు.
సో ఇవన్నీ లోపాయికార ఒప్పందం, బీజేపీ కానీ ఎల్డీఎఫ్ కానీ లోపాయికార ఒప్పందం తోటి జరుగుతున్నాడు, కాంగ్రెస్ పార్టీ మీద జరుగుతున్నాడు కుట్రలు ఇవన్నీ. సో ఇవాళ అది చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుంది. ఎందుకు మరి వాళ్ళని అందుకనే రేవంత్ రెడ్డి గారు కమ్యూనిస్ట్ అని చెప్పేసి మోడీ గారిని విజయ్ గారిని పోల్చడం కూడా జరిగింది. మనం చాలా స్పష్టంగా ఆయన చెప్పిన ఉద్దేశం మరి ఇవాళ కుటుంబ పాలన అవన్నీ మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మీరు స్కీమ్స్ గురించి అంటున్నారు. ఇవాళ స్కీమ్స్ ఉన్నటువంటి ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల 4 నెలల కాలంలో ఉన్న బడ్జెట్ చూసాం మనం. సో ఇవాళ మనం ఇవాళ ఉన్న బడ్జెట్ తోటి ఇవాళ ఆ బడ్జెట్ ని అడ్జస్ట్ చేసుకుంటూ స్కీములన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఇవాళ స్కీములన్నీ మరి అదే విధంగా ఎక్కడ చూసినా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇవాళ స్కీములు ఇవ్వకుండా గెలిచే పరిస్థితి వాస్తవం చెప్పాలి. ఎందుకంటే ప్రజలు సంక్షేమం కోసం ఎదురు చూస్తున్నారు. అది ఖచ్చితంగా అభివృద్ధి కోరుకుంటూ అట్ ద సేమ్ టైం సంక్షేమం కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఇవాళ కేరళలో కూడా మేము ఇవాళ ఇందిరమ్మ 5 గ్యారెంటీల పథకాలు అక్కడ పెట్టడం అనేది జరుగుతుంది. ఇవాళ అదే ఫార్ములా మేము తెలంగాణలో 6 గ్యారెంటీలు కావచ్చు, అదేవిధంగా కర్ణాటకలో 5 గ్యారెంటీలు కావచ్చు. సో ఇదే ఫార్ములా కూడా మేము కేరళలో మరి అప్లై చేయడానికి మేము చేసే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ. సో ఇవాళ కేరళలో ఏదైతే ఉందో బీజేపీ మరి ఆ 2 ఎల్డీఎఫ్లు కూడా కుమ్మక్కై ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలో రాకుండా చేసే ప్రయత్నం జరుగుతుంది. నేను చాలా స్పష్టంగా రాజనీతి ప్రధానిగా తెలియజేస్తున్నా, కేరళలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 10 సంవత్సరాల కిందట్లాగా మళ్ళీ పూర్వవైపు వస్తుంది, ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది మేడం. ఎలాంటి సందేహం లేదు. రేవంత్ రెడ్డి గారు చెప్పింది కూడా 100కి 100 అక్షర సత్యాలు అవి 2 కూడా. సో ఆయన చెప్పింది ఇలా తెలంగాణలో 6 గ్యారెంటీలు పక్కాగా అమలవుతున్నాయి అనేది మీ గట్ ఫీలింగ్. ఇదే మీరు తీసుకెళ్లి కేరళ ప్రజలకు చెప్పారు, అంతే కదా? ఎస్ మేడం. ఇప్పుడు 6 గ్యారెంటీలు అంటే ఇందాక చెప్పారు వెంకటరెడ్డి గారు, 6 సూక్ష్మంగా 6 స్థూలంగా దాని డెప్త్కి వెళ్ళినప్పుడు 13 ఉండొచ్చు. ఒక్కొక్కటి అమలు చేస్తున్నాం కదా మేడం. మనకు ఉన్నటువంటి బడ్జెట్ ఎంత 3,24,000-25,000 కోట్ల బడ్జెట్ అమలు చేయాలి కదా. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక 100 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడు. ఇవాళ అందరికీ తెలుసు. ఇవాళ ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. నేను ప్రతి డిబేట్ లో చెప్తున్నాను. మీరు అది అడ్మిటెడ్ ఫ్యాక్ట్. మీరు అది గమనించలేక ఎప్పుడు ఊకతంపుడు ఉపన్యాసాలాగా విమర్శించాలని చూస్తున్నారు తప్ప ప్రజలు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తున్నారు గమనించట్లేదు. మీరు రోజా గారు మీరు కూడా గమనించారు దయచేసి. ఇవాళ మీరు ఎన్నికలు చూడండి, 2023 జరిగిన నవంబర్ ఎన్నికలకు కానీ, 2024 జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు కానీ, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు కానీ, ప్రతి ఒక్క చోట మేము గెలుచుకుంటూ వస్తున్నాం. ఇవాళ డెమోక్రసీలు అదే కదా, ఎక్స్ప్రూవ్డ్ కదా. గతంలో కూడా చెప్పాను నేను. ఇంకా ఏముంటుంది, గ్యారెంటీల ప్రజలు ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది. గ్యారెంటీలు ఎందుకు అమలు చేయడంలో ఆలస్యం అవుతుంది, కొన్ని గ్యారెంటీలు ఎందుకు లేట్ అవుతున్నాయి, కొన్ని గ్యారెంటీలు ఎందుకు అమలు కావట్లేదు అర్థమవుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎంత ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు చూసాం కదా. మన కాళేశ్వరం ప్రాజెక్టు మొన్న కూడా చాలా స్పష్టంగా సెంట్రల్ మినిస్టర్ కూడా చెప్పారు కదా. మరి 82,000 కోట్ల రూపాయలు దానికి అప్పులకి వడ్డీలకు కిస్తీలు కట్టుకుంటూ పోతుంటే ఏం పరిస్థితి అండి ఇవాళ వచ్చిన వాటిల్లో ఎక్కువ శాతం కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి 3,40,000 కోట్లు అప్పు చేస్తే 2 సంవత్సరాల 4 నెలల కాలంలో వాటికంటే సరిపోయింది కదా. బీజేపీ దాంట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు. అలాగే బీజేపీ నాయకులు ఇంకొక మాట చెప్పారు, కాంగ్రెస్ కి పొత్తు లేదే పొద్దు పొడవట్లేదు, ఒంటరిగా వెళ్ళారంటే మీరు అక్కడ కథమే అని. బీజేపీ పొత్తు లేదా మేడం? బీజేపీ ఎక్కడ పొత్తు లేదు చెప్పండి రోజా గారు. ప్రతి రాష్ట్రంలో స్థానికంగా పొత్తు లేదా? అసలు అది నేషనల్ లెవెల్లో పొత్తుతో ఏర్పడదే కదా. ఆ మాటకు వస్తే అబ్సల్యూట్ మెజారిటీ తోటి ఏర్పడలేదు కదా. జాతీయ స్థాయిలో మోడీ గారు 3వసారి ఆయన 2024 మేలో మళ్ళీ ముఖ్య ప్రధానమంత్రి అయినప్పుడు పొత్తుతోటే కదా అయిండు. అది అందరికీ తెలుసు, అడ్మిటెడ్ ఫ్యాక్ట్. ఆయన పొత్తు పెట్టుకుంటాడు జాతీయ స్థాయిలో, కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటుంది. వాళ్ళ పొత్తులు అనేవి కామన్ అయిపోయినాయి. దాని గురించి మనం అంత తక్కువ మాట్లాడకుండా అంత మంచిది. ఎందుకంటే ఇంకొకటి పొత్తులు అనేవి కూడా సబ్జెక్టు కండిషన్ ఇంతకుముందే చెప్పాను. రాష్ట్రంలో ఒక రకంగా ఉంటుంది, దేశంలో ఒక రకంగా ఉంటుంది. ఇందాక బండారు రామ్మోహన్ రావు గారు కూడా చెప్పారు ఆ విషయాన్ని. సో అన్ని చోట్ల ఒకే రకంగా ఉండదు. ఇవాళ పశ్చిమ బెంగాల్ వచ్చినప్పుడు యాక్చువల్ గా అక్కడ లోకల్ జరిగినప్పుడు మాకు తృణమూల్ కాంగ్రెస్ ఉంటుంది. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నప్పుడు ఢిల్లీలో కానీ పంజాబ్లో కానీ మాకు వాళ్ళకి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు కేరళలో వచ్చినప్పుడు సిపిఐ ఎల్డీఎఫ్ కావచ్చు కూటమి, అది ఆ కూటమి అయినా కూడా అక్కడ మాకు వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే గతంలో మేము అధికారులు ఉన్నాం కదా. సో మళ్ళీ మేము రావాలని చూస్తాం కదా, మేము వస్తాం కాబట్టి ఖచ్చితంగా స్థానికంగా ఉంటుంది. అంతకాడికి ఎందుకు మా ఖమ్మం జిల్లాలో ఇంతకుముందే చెప్పాను నేను, ఖమ్మం జిల్లా సిపిఐ కాంగ్రెసే కొత్తగూడలో విడివిడిగా పోటీ చేశాం. 22 కార్పొరేటర్లు వచ్చాయి మాకు. తర్వాత పొత్తు కలిసాం మళ్ళీ మేయర్ ఎన్నుకునేటప్పుడు. సో అవన్నీ ఉంటాయి. స్నేహపూర్వక పోటీలు ఉండొచ్చు, ఉద్దేశపూర్వక పోటీలు ఉండొచ్చు, అసలే పోటీ ఉండొచ్చు, రకరకాల పోటీలు ఉంటాయి. మన పోటీ ఉండదు అనుకోదు. అబ్జర్వ్డ్ పొత్తు అనేది ఉండదు. మీరు చాలా స్పష్టంగా రాజకీయ ప్రధానిగా గమనించాలి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పొత్తు అనేది ప్రపంచ చరిత్రలో ఎక్కడ ఉండదు. రామ్మోహన్ రావు గారు మీకు కూడా అర్థమై ఉంటుంది. ఎందుకంటే అబ్జర్వ్డ్ పొత్తు ఎక్కడ ఉంటుంది అండి? ఉండదు కదా. అబ్జర్వ్డ్ పొత్తు ఎక్కడ ఉంటుంది? ఒక మనిషికి అబ్జర్వ్డ్ ఫ్రెండ్షిప్ ఉండదు. ఆ మాటకు వస్తే అభిప్రాయ భేదాలు ఉంటాయి, భేదాభిప్రాయాలు ఉంటాయి, రకరకాల కాన్ఫ్లిక్ట్లు ఉంటాయి. అందువల్ల ఇక మేము కమ్యూనిస్టు పొత్తున్నాం కాబట్టి కేరళ కూడా పొత్తుండాలి, కమ్యూనిస్టు మళ్ళీ పినరయి విజయ్ గారు రావాలని మేము కోరుకోం కదా. మేము గతంలో ఉన్నాం కదా. అక్కడ మా రమేష్ చెన్నితల గారు ఉన్నారు, అదేవిధంగా మరి సతీష్ గారు మా నాయకులు ఉన్నారు. అక్కడ చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నారు. ఇవాళ ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. రైట్. సో వెంకటరెడ్డి గారు,
ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్య గొడవ, ఈ వివాదాల్లో బీజేపీకి ఇది ఏమైనా కలిసి వచ్చే అంశంగా మారుతుందంటారు? ఒక్కటి రోజా గారు, మేము భారతదేశంలో ఎక్కడ చూసినా మీరు చూస్తే ఇప్పుడు ముందు నుంచి మధ్యప్రదేశ్ తీసుకున్నా, లేకపోతే మహారాష్ట్ర తీసుకున్నా, లేకపోతే ఢిల్లీ తీసుకున్నా, బీహార్ తీసుకున్నా కూడా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని కంగు తినిపిస్తుంది. వాస్తవం కాదా? ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఒక సిద్ధాంతం లేదు, భారతదేశ ప్రజలు పట్టించుకోరు, వాళ్ళకి ఒకటే ఒక యావ ఏంటంటే ప్రభుత్వంలోకి రావాలి. ఆ విధంగానే పోతున్నారు తప్పితే ఎక్కడ కూడా ఏ విధంగా కూడా ముందుకు పోవట్లేరు. రాహుల్ గాంధీ మాట్లాడుతున్నది చూస్తూ ఉన్నాం మనం, ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, ఏ విధంగా చీకొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. తెలంగాణ ప్రజలే కాదు, భారతదేశ ప్రజలు కూడా. అందుకే బీహార్ రాష్ట్రంలో కూడా ఈయన ఎన్నికల్లో ఓటు చోరీ అని చెప్పి అది చెప్తేనే అది కనీసం 5 ఎంఐఎం కంటే తక్కువ సీట్లు వచ్చినాయి అక్కడ బీహార్ రాష్ట్రంలో. సో ఆ విధంగా మాకు ఒకటి భారతదేశంలో ప్రతి ఒక్కరు మాకు ఒక సిద్ధాంతం ఉంటుంది, అంత్యోదయ సిద్ధాంతం. ప్రతి వ్యక్తి ఏ వ్యక్తి అయినా కూడా ఏ మూలనున్నా కూడా ప్రతి ఒక్కరు బాగుపడాలని ఆలోచనతోటి, కూడు గుడ్డ ఇల్లు తిండికి ఉండాలి, బాగుపడాలని ఆలోచనతో, చదివించాలని ఆలోచన, దాని దిశగా అదే దిశగా మేము పోతా ఉంది తప్పితే ఎప్పుడు కూడా అధికారం కావాలని చెప్పి మేము ఎప్పుడు అనుకోం. అధికారం కావాలంటే తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటోళ్ళం, ఏ విధంగానే వచ్చేటోళ్ళం. కానీ ఆ విధంగా ఏ విధంగా అంటే చెప్తున్నాను, అంటే అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు ఇంకా కొంచెం అగ్రెసివ్గా మేము ఏమైందంటే తెలంగాణ రాష్ట్రంలో దగ్గర 13 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కూడా మేము చెప్పుకోలేకపోయాం. కేసీఆర్ గారు లాగానో లేకపోతే రేవంత్ రెడ్డి గారు లాగా అమలు కానివి అలవి కానివి అన్నీ కూడా మేము చేస్తున్నాం ఎట్లా చెప్పుకుంటున్నారో కేసీఆర్ గారు కూడా అట్లాగే చెప్పుకున్నారు. ప్రతి ఒక్కటి మేమే ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ బియ్యం, రోడ్లు ధాన్యం మేమే కొంటున్నాం, తర్వాత ఇండ్లు మేమే కట్టిస్తున్నాం, రకరకాలు చెప్పుకున్నారు కదా. ప్రతి పైసా అక్కడి నుంచి వస్తూ ఉంటే ఎక్కడన్నా ఈ రోడ్లు ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఇంత పెద్ద రోడ్లు వచ్చినాయంటే రైల్వేస్ కానీ, హైవేస్ కానీ, ఎయిర్వేస్ కానీ ఇవన్నీ కూడా ఎట్లా డెవలప్ అవుతున్నాయండి? కేంద్ర ప్రభుత్వ పథకాలు లేవా? కేంద్ర ప్రభుత్వ నిధులు లేవా? ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము చెప్పుకోలేక వెనుకబడ్డాం కొంత. లేకపోతే 8 ఎంపీ కాదు, 8 ఎంపీలు కాదు, 12 ఎంపీలను గెలుచుకునే వాళ్ళం మేము ఆ టైంలో. సో ఇప్పుడు మేము చేస్తూ ఉన్నాం, డెఫినెట్గా చేస్తూ ఉన్నాం. అందుకే బీఆర్ఎస్ పార్టీ, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందని నాకు అర్థం కాదు. ఏ ఎలక్షన్లో పోటీ చేసినా కూడా కనీసం డిపాజిట్ దక్కలే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి యాంటీ ఇన్కంబెన్స్ తెచ్చింది ఎవరు? భారతీయ జనతా పార్టీ కదా. ఆ టైంలో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు పాదయాత్ర ద్వారా ఇంటింటికి ఊరూరు తిరగలేదా? మేము యాంటీ ఇన్కంబెన్స్ తీసుకురాలేదా? కేసీఆర్ గారి వైఫల్యాలను తీసుకుపోలేదా? ఆ విధంగానే ఓడించాం. కేరళ రాష్ట్రంలో కూడా అదే చేస్తూ ఉన్నాం. విజయన్ గారు ఏదైతే మరి వైఫల్యాలు ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళి. కానీ బీజేపీ అభివృద్ధి మంత్రం కంటే కూడా కేరళలో మతపరమైనటువంటి అంశాలను తెర మీదకి అది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. మేము చేయం. మాకు ఒకటే ఒక మంత్రం, అభివృద్ధి మంత్రం తప్ప ఇంకా వేరే మత రాజకీయాలు మాకు పట్టవు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటా ఉన్నారు, కాంగ్రెస్ అయితే ముస్లిం అయితే కాంగ్రెస్ అని వాళ్ళే చెప్పుకుంటున్నారు. వాళ్ళే మళ్ళీ మమ్ముల భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అది క్లియర్ కనపడతా ఉంది ఎవరు చేస్తూ ఉన్నారు, ఏ విధంగా డైవర్ట్ చేసి అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది క్లియర్గా. సో ఆ విధంగా పోతాం. చూడండి మీరు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు. కేరళకి వెళ్ళి ఇక్కడ కానీ అమలు కానీ హామీలన్నీ కూడా అక్కడ ఇక్కడ అవుతున్నాయని చెప్పి అక్కడ కేరళ ప్రజలు కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకటి రాహుల్ గాంధీ ఆయనకు ఒక బాధ్యత ఇచ్చినట్టుగా ఉంది. అందరూ అనుకుంటా ఉన్నారు ఏంటంటే కేరళ కాంగ్రెస్ పార్టీకి మీరు దన్నుగా మీరే ఉండాలి, అందుకే మీరు ప్రచారం చేసుకోమని చెప్పినట్టుగా ఉంది. అందుకే మొన్న 1000 కోట్లు రాహుల్ గాంధీ అడిగితే 1000 కోట్లైనా మేము సమకూరుస్తామని చెప్పి ఒక మాట మాట్లాడారు, స్టేట్మెంట్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. మరి దీనికేనేమో ఈ కోట్ల రూపాయలు కార్యకర్తల దగ్గర తీసుకుపోవడం, తెలంగాణ ప్రజల సొమ్మును తీసుకుపోతారో మరి ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి దన్నుగా ఉన్నదంటే రేవంత్ రెడ్డి గారే. ఇక్కడి నుంచే తెలంగాణ కాంగ్రెస్ తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. ఇక్కడ ఒక ట్రిబ్యునల్ మోడల్ నడుస్తూ ఉంది. ల్యాండ్సు, లోన్సు, లిక్కర్, ఈ మూడింటి మీదనే తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తూ ఉంది. భూములు అమ్మటం, లోన్లు తీసుకురావటం, తర్వాత లిక్కర్ అమ్మటం. మన లిక్కర్ దగ్గర 45,000 కోట్ల రూపాయలు వస్తూ ఉంది ఆదాయం. సో వాటి మీద ఉన్న కాన్సన్ట్రేషను ఎక్కడ కూడా దాని మీద కూడా లేదు. ట్రిబ్యునల్ మోడల్. రెండవది ఏంటంటే వైన్స్, మైన్స్, గెయిన్స్. వీళ్ళకి కావాల్సిన జెండా ఇదే ఇక కావాల్సింది. ఇంతకంటే ఎక్కువ ఏమీ లేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలు మోసం చేస్తూ ఉన్నారు. రుణమాఫీ 31,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సింది ఒక 18,000 కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. చాలామందికి రాలేదు ఇప్పటిదాకా. ఇప్పటికి అడుగుతూ ఉన్నారు ఎక్కడ మా రుణమాఫీ అనేది. అలాంటిది మరి ఎన్ని రోజులు, ఇంకో 2 years అయిపోతే మీ అధికారం పోతుంది. తర్వాత ఎవరు అంటే ఇట్లా ఎన్ని రోజులు తెలంగాణ ప్రజలను మోసం చేస్తారు, ఏ విధంగా మోసం చేస్తారు?
పాపం ఇప్పుడు ఈవెన్ ఆరోగ్యశ్రీ కానీ ఆయుష్మాన్ భారత్ 5 లక్షల రూపాయలు మోడీ గారు ఇస్తూ ఉంటే దీన్ని అమలు చేయట్లేదు. అంతకుముందు కేసీఆర్ గారు అమలు చేయలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అమలు చేయట్లేదు. దాంతోపాటు రేషన్ బియ్యం మేము ఇస్తూ ఉంటే మేము ఇస్తామని చెప్పుకుంటా ఉన్న సన్న బియ్యం. తర్వాత ఆరోగ్యశ్రీ కాదు, ఈవెన్ ఫీ రియంబర్స్మెంట్ దగ్గర 9,000 కోట్ల రూపాయలు బాకీలు ఉన్నాయి. రెండవది ఇంకోటి కూడా చెప్పాలనుకుంటాను, ఇప్పుడు 3 అమలు చేస్తున్నారని చెప్పాను కదా, దాంట్లో ఆర్టీసీకి దగ్గర 9,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు. ఎప్పుడో మూసేస్తారు వాళ్ళు కూడా రోడ్డు మీదకి వస్తారు. రోడ్డు మీదకి వచ్చినట్టు అది అయిపోతుంది, అది ఉచిత బస్సు ప్రయాణం ఆగిపోతుంది. దాంతో పాటుగా దాంతో టాప్లో ఉంది. దాంతో పాటుగా ఈ విద్యుత్ బకాయిలు 70,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి ఇష్యూ క్రియేట్ చేస్తారు. సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ట్రిబుల్ మోడల్ నడుస్తూ ఉంది. వీళ్ళు ల్యాండ్స్ అమ్మకపోతే, లిక్కర్ అమ్మకపోతే, లోన్లు తీసుకురాకపోతే ప్రభుత్వాన్ని నడపలించలేని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ హీనస్థితిలో ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ఇదే అబద్ధ మోసాలు, హామీలు మళ్ళీ వేరే రాష్ట్రంలో చెప్పుకుంటూ పోతే మీ ఇజ్జత్ పోతుంది. కొంత జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి వినవిస్తా ఉన్నారు. రైట్. సో రామ్మోహన్ గారు, ఫైనల్గా ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్కి బీజేపీకి వచ్చేటువంటి రాష్ట్రాలు ఏవి అంటారు? వాళ్ళు కైవసం చేసుకోబోతున్నాయి ఏంటంటారు? ప్రధానంగా మనకు అస్సాంలో కానీ లేక మనకు కేరళలో కానీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అస్సాంలో ఉంటే, ఇక్కడ కేరళలో ఎల్డీఎఫ్ వర్సెస్ యూడీఎఫ్ ఉన్నది. ఈ 2 చోట్ల డిఎంకే అన్నాడీఎంకే లోనిలో అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ 3వ పార్టీగా ఉంటాయి. ఆ పొత్తులో భాగమే కానీ వాళ్ళు అధికారంలో వచ్చే పరిస్థితి. పుదుచ్చేరిలో సంగతి తెలుసు, అన్నాడీఎంకే డిఎంకేలు ఎవరైనా చూస్తారు. ఇక మిగిలింది పశ్చిమ బెంగాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంది, కానీ బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ ఉంది, కానీ కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులకు కాలం చెల్లింది, అక్కడ సమస్య లేదు. అందుకని స్టేక్స్ ఉన్నదంతా కూడా కాంగ్రెస్ సపోర్టే కదా సార్ కావచ్చు. కానీ ఇప్పుడు అదే ఎల్డీఎఫ్ యూడీఎఫ్ లో ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులే ఉండదు, సమస్య లేదు. బీజేపీ ఇక్కడ కొంత మధ్యాహ్నం 3వ పార్టీగా ఉంటే కొన్ని ఓట్లు చీల్చుకుంటుండొచ్చు. కానీ తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కదా మన పశ్చిమ బెంగాల్లో, అక్కడ స్టేక్స్ లేవు. అందుకని అస్సాంలో మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కొనసాగుతుంది. అక్కడ ఇద్దరి మధ్యనే పోటీ ఉంటుంది అనుకుంటున్నాను, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది అనుకున్నాను. ఒక మాట చెప్తాను రోజా గారు, ఇప్పుడు ఈ ఎన్నికలు 5 రాష్ట్రాల ఎన్నికలు చూసుకుంటే మనకు శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు. ఇవాళ కాంగ్రెస్ కానీ లేకపోతే కమ్యూనిస్టులు కానీ మమతా బెనర్జీ పరోక్షంగా గెలవాలని కోరుకుంటారు తప్ప ఇటు బీజేపీకి వెళ్ళాలని కోరుకోరు. వాటిద్దరికి ప్రధాన శత్రువు బీజేపీ కదా కోరుకుంటారు. అట్లాగే తమ నిలవులు తప్పిన తమ మిత్రుల శత్రువుల గురు గదరా సుమితి అన్నట్టు ఇవాళ నిలవులు తప్పిన చోట ఎక్కడికక్కడ శత్రువులు వాళ్ళే ఉంటారు, మిత్రులు వాళ్ళే ఉంటారు. అందుకని కేరళలో ఒక రాజకీయం నడుస్తుంది, పశ్చిమ బెంగాల్ ఇంకో రకం రాజకీయం, అస్సాంలో ఒక రకమైన రాజకీయం నడుస్తుంది. కానీ తమిళనాడు పుదుచ్చేరిలో ఈ 2 జాతీయ పార్టీలకు పెద్దగా అవకాశం లేదని నేను అనుకుంటాను. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు, శ్రీనివాసరెడ్డి గారు, దత్తాత్రేయ గారు, వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.